పాస్మైల్హారం ఘటనపై సిగాచి సంస్థ స్పందించింది. కంపెనీలో దుర్ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం కాదంటుంది యాజమాన్యం. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారని సిగాచి సంస్థ ప్రకటించింది. 33 మందికి గాయాలైనట్లు వెల్లడించింది. కాగా మృతుల కుటుంబాలకు పరిశ్రమ నుంచి కోటి పరిహారంతో పాటు చెల్లిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో 3 నెలల పాటు కంపెనీని మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్టాక్ మార్కెట్లు లేఖ రాసినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. పాస్మైల్హారం ఘటనపై సిగాచి సంస్థ స్పందించింది. కంపెనీలో దుర్ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం కాదంటుంది యాజమాన్యం. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారని సిగాచి సంస్థ ప్రకటించింది. 33 మందికి గాయాలైనట్టు వెల్లడించింది. కాగా మృతుల కుటుంబాలకు పరిశ్రమ నుంచి కోటి నష్టపరిహారంతో పాటు చెల్లిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో 3 నెలల పాటు కంపెనీని మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్టాక్ మార్కెట్లు లేఖ రాసినట్టు కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, రంగారెడ్డి జిల్లా పటాన్చేరు సమీపంలోని పాస్మైల్హారం సిగాచి పరిశ్రమ యాజమాన్యం ఎట్టకేలకు దారిలో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పరిశ్రమలో పేలుడు జరిగి 2 రోజులు గడిచిన తర్వాత పరిశ్రమకు సంబంధించిన సిఇఓ ఎండి అమితాబ్ రాజ్ సిన్హా, వైస్ చైర్మన్ చిదంబర్, చైర్మన్ రవీంద్ర ప్రసాద్ వీరు ముగ్గురు పరిశ్రమ దగ్గరకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించే ప్రయత్నం చేశారు, కానీ అక్కడ బాధితులు వారిని అడ్డుకున్నారు. పరిశ్రమలో భద్రతా లోపాల కారణంగానే ప్రమాదం జరిగింది. అయినప్పటికీ ఇంతవరకు ఎందుకు బాధ్యత వహించలేదని చెప్పి వారు అక్కడే పరిశ్రమ దగ్గర అయితే నిలదీసిన పరిస్థితి ఉంది. దీంతో వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు సంబంధించి ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పారు, కానీ ఎంత ఇస్తాము అనే విషయం పైన మాట దాటవేశారు చిదంబరనాథ్. ఈ కేసు విషయంలో తమ కంపెనీ అడ్వకేట్ చూసుకుంటారని చెప్పి నోటి మాటగా చెప్పి వెళ్లడంతో అక్కడ పరిశ్రమ వద్ద ఉన్న కార్మికులు కావచ్చు, ఆసుపత్రుల వద్ద ఉన్న కార్మికుల బంధువులు ఆందోళనకు దిగారు. అయితే ఈ విషయంలో పూర్తిగా ఒకసారి చూస్తే ఇప్పటి వరకు ఈ సిగాచి పరిశ్రమలో 45కు చేరుకుంది మృతుల సంఖ్య. అయితే 18 మంది డెడ్ బాడీస్ అయితే గుర్తించి వారి స్వస్థలాలకు అయితే తరలించారు. ఇంకొక 18 మృతదేహాలకు డిఎన్ఏ టెస్ట్ చేయాల్సి ఉంది. అయితే 36 మంది గుర్తించినప్పటికీ మరో 13 మంది మృతదేహాలు మాత్రం ఇప్పుడు గుర్తించాల్సి ఉంది. పటాన్చేరు ఏరియా ఆసుపత్రిలోని మార్చిలో గుర్తు తెలియని మృతదేహాలన్నింటినీ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న సమయంలో మరో 2 మృతదేహాలు లభ్యమైనట్లుగా అక్కడున్న రెస్క్యూ టీం అయితే తెలియజేసింది. సిగాచి ప్రమాద స్థలంలో ఈ 3వ రోజు జరుగుతున్న సహాయక చర్యలకు వర్షం ఆటంకంగా మారినప్పటికీ ఆ వర్షంలోనే శిథిలాల తొలగింపు అయితే కొనసాగుతుంది. అధికారికంగా అయితే 38 మంది మృతి చెందినట్టుగా ఇప్పటికైతే అధికారులు చెబుతున్నారు. కానీ అనఫిషియల్ గా 48 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 11 మంది ఆచూకీ అయితే ఇంతవరకు లేదు. వారు ఎక్కడికి అంటే శిథిలాల కింద మృతదేహాలుగా ఉన్నట్టు వాళ్ళు చాలా వరకు అయితే పూర్తి స్థాయిలో మృతదేహాలు లభించడం లేదు. కొందరి చేతులు కాళ్ళు విరిగిపోయిన పరిస్థితిలో ఉంది. రియాక్టర్ పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండి భవనం కూలడంతో చాలా మంది శిథిలాల కిందే చిక్కుకుని ఉన్నారు. దీంతో శిథిలాల తొలగింపు ఒకవైపు ఆటంకాలు ఉన్నప్పటికీ బాడీలో రికవరీ చేయడం అనేది గుర్తింపు అంత ఈజీగా కాదని చెప్పి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. దీంతో ఏవైతే దొరికిన మృతదేహాలు ఉంటాయో వాటి అవయవాలు అంటే ఈ బాడీ పార్ట్స్ ద్వారానే డిఎన్ఏ పరీక్ష చేస్తేనే పూర్తి స్థాయిలో వివరాలు అయితే వెల్లడవుతాయని చెప్తున్నారు. అయితే సిగాచి కంపెనీ చైర్మన్ చిదంబర్ నాయక్ ఒకసారి మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా తాము కంపెనీ నడుపుతున్నామని ఎప్పుడు ఇలాంటి ప్రమాదం జరగలేదని ఆయన చెప్పుకుంటూ రావడం, దాంతో పాటే 10 సంవత్సరాల క్రితం కంపెనీని ఈ ఏదైతే పాస్మైల్హారం ఆ కంపెనీని ఎలాంగో గౌడకు లీజుకి ఇచ్చామని చెప్తూ వచ్చారు. దీనికి సంబంధించి నేషనల్ ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుందో దానికి పూర్తి వివరాలు కూడా ఇచ్చాము. మేము దాదాపు ఒక 2-3 నెలల వరకు పరిశ్రమను
కార్యకలాపాలు మూసివేస్తాము, పూర్తి స్థాయిలో అన్ని సమసిపోయిన తర్వాతే మళ్ళీ కార్యకలాపాలు కొనసాగిస్తామని ఎన్ఎస్సీకి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే పరిశ్రమలో పేలుడుకు సంబంధించి 140 ఏదైతే పేలుడు జరిగిందో ఆ రోజు 143 మంది డ్యూటీకి వచ్చినట్లు లెక్కలు చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారిక లెక్కలకు, అనక్షర లెక్కలకు అయితే కొంత లెక్కలు చెప్పుకోవచ్చు. 38 మంది చనిపోయినట్లుగా అధికారులు చెప్తున్నారు. డెడ్ బాడీస్ ఇంకా గుర్తించాల్సి ఉన్నాయి, రికవరీ కావాల్సి ఉన్నాయి. కొంత ఏవైతే మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదో వారి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కొద్దిసేపటి క్రితమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడికి వచ్చి ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు, తర్వాత ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారిని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన సందర్భంలో కూడా వాళ్ళు చెప్తున్నదే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది, సహాయ సహకారాలు అయితే అందిస్తుందని చెప్తున్నారు. కాబట్టి అయినప్పటికీ బాధితుల్లో మాత్రం ఇంకా కొంత ఆందోళన ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించిన ₹1 కోటి అనేది ఇప్పటికిప్పుడు అందే పరిస్థితి కనిపించడం లేదు. ₹1 కోటి పరిశ్రమ యాజమాన్యం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే తప్ప ప్రభుత్వం బాధితులకు పరిహారం అందించే పరిస్థితి ఉండదు. సిగాజీ పరిశ్రమ యాజమాన్యం ఈ డబ్బు చెల్లించేందుకు పూర్తి స్థాయిలో ముందుకు రాకపోవడంతోనే కొంత ఈ విషయంలో గందరగోళం ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు ఈ సిగాజీ పరిశ్రమకు సంబంధించి ఎవరైతే గాయపడి ఇప్పటి వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారి చికిత్సకు సంబంధించిన ఖర్చులు అయితే సొంతంగా పెట్టుకుంటున్నామని చెప్పి కొందరు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆసుపత్రిలో ఉన్న వారికి పూర్తి స్థాయిలో అంటే ఏవైతే ఖర్చులు ఉన్నాయో అవి ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నప్పటికీ కొంతమందికి సరైన మెరుగైన వైద్య చికిత్స అందించడం లేదన్న ఆందోళన కూడా ఉంది. అయితే నగేష్, ఈ రియాక్టర్ పేలుడుకు ఈ దుర్ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం కాదని యాజమాన్యం అంటోందిగా, మరి ఈ ఘటనకు కారణాలు ఏంటని యాజమాన్యం భావిస్తుంది? రియాక్టర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పి ప్రమాద ఘటనలు పరిశీలించిన అధికారులు కావచ్చు, నిపుణులు కావచ్చు వాళ్ళు చెప్పినప్పటికీ యాజమాన్యం ఆ విషయాన్ని అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం పరిహారం విషయంలో వారికి ఉన్న అపోహ. ఎందుకంటే రియాక్టర్ పేలడం ద్వారానే ఈ ప్రమాదం జరిగిందని ముందే ఒప్పుకుంటే పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందుగా వాళ్ళు దాని నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక వచ్చిన తర్వాతే మాట్లాడతామన్న విధంగా పెదవి దాటవేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే పరిశ్రమకు సంబంధించి ఏది ఎలా ఉన్నా అక్కడ క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర ఎక్స్పర్ట్స్ కూడా పరిశీలించిన తర్వాత రియాక్టర్ పేలడం ద్వారానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ప్రాథమిక అంచనా ప్రకారం కూడా ఏదైతే ఈ పరిశ్రమలో తయారయ్యే ముడి పదార్థాలు ఉంటాయో అవి హెవీ హీట్ వల్ల పేలడం, హెవీ హీట్ టెంపరేచర్ రావడం వల్లే రియాక్టర్ ఆ సమయంలో పేలిందని చెప్పి ప్రాథమికంగా ఒక నివేదిక అయితే ఇచ్చారు. అయినా ఈ యాజమాన్యం ఒప్పుకోకపోతే ప్రభుత్వం వారితో మరోసారి చర్చలు జరిపి పూర్తి స్థాయిలో పరిహారం అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాధితులకు ₹1 కోటి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఆ పరిశ్రమ దగ్గరికి వచ్చినప్పుడే ప్రకటించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ యాజమాన్యంతో చర్చలు జరిపి వారిని ఒప్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అయితే శిథిలాల తొలగింపు విషయానికి వస్తే మృతదేహాలను ఇంకా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. కొన్ని మృతదేహాలు ఇంకా శిథిలాలనే ఉన్నాయని చెప్పి ఆ సింగరేణి టీం కావచ్చు, SDRF, NDRF 3 టీంలు సంయుక్తంగా అక్కడ పనిచేస్తున్నాయి. అయితే శిథిలాలను బయట తీస్తున్న సందర్భంలో మాత్రం మరో 2 మృతదేహాలు లభ్యమవడం, శిథిలాల్లో బయటపడుతున్న అవయవాల విడి భాగాలు కూడా అక్కడ లభించడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే నగేష్, థ్యాంక్ యూ. चिदम्बरम नाथ जी, आपके पास कितने वर्कर काम करते हैं? लेकिन अभी आपकी तबीयत जानते हैं